పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబానికి ఇంటికొక ఉద్యోగం కల్పిస్తానని ప్రభుత్వ విప్ జీడే నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండలం పాతపాలెం గ్రామంలో ప్రజా పరిష్కార వేదిక పల్లెనిద్ర కార్యక్రమం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపాలెం గ్రామంలో 700 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పి భూములు ఇచ్చిన రైతులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని అన్నారు. తాను ఇక్కడ దోచుకోవడానికి రాలేదని, ప్రజల అభివృద్ధి కోసమే వచ్చామని, అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కోరారు. అనంతరం ప్రజా పరిష్కార వేదికలో ప్రజల వినతులను స్వీకరించారు. అధికారులు ప్రజల సమస్యలను చొరవ చూపి పరిష్కరించాలని తెలిపారు. అనంతరం ప్రజలతో మమేకమై పల్లెనిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి రాజేందర్, మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, సింగిల్ విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ గుట్ట దగ్గర కొంత ఈ కేసీసీ వాళ్ళు హైవే వేయడానికి మట్టి తీసుకున్న తర్వాత అక్కడ కూడా సుమారుగా ఒక 80 ఎకరాల 100 ఎకరాలు 194 ఎకర్ ఆ గుట్ట మాత్రమే సుమారుగా 194 ఎకర్ వస్తుంది. ఆ గుట్టలు అన్ని మట్టి తీశారు కదా, అది మాత్రమే టోటల్ గా 194 ఎకర్ వస్తుంది. అదేవిధంగా డీకేటీ చూసారంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ భూమి 103 ఎకరాలు ఉన్నాయి. అంటే ఆ గుట్ట మాత్రమే 194 ఎకరాలు ప్లస్ వచ్చి అక్కడ డీకేటీ గవర్నమెంట్ భూమి 103 ఎకరాలు ఉన్నాయి. సో ఇందులో రైతులు చూసారంటే ఎస్సీ వాళ్ళు 55 మంది ఉన్నారు, బీసీ వాళ్ళు 23 మంది ఉన్నారు, ఓసీ వాళ్ళు 11 మంది ఉన్నారు. అంటే టోటల్గా 89 రైతులు ఉన్నారు. అంటే మన దగ్గర ఉండే డీకేటీ భూమి 103 ఎకరాలు ఉంది, 89 మంది రైతులు ఉన్నారు. అంటే ఒక రైతు దగ్గర 1 ఎకరా, అప్రాక్సిమేట్గా 1 ఎకరా ఉంది. అర్థమైందా? 10 ఎకరాల్లో 100 ఎకరాలు 50 ఎకరాలు లేదు, ఒక రైతు దగ్గర 1 ఎకరా ఉంది. ఇందులో చూసారంటే చాలా 160 మంది పాతపాలెం వాళ్ళు ఉన్నారు, 65 మంది ఎస్ఆర్పురం వాళ్ళు ఉన్నారా, కనికాపురం. సో ఇందులో మాత్రం ఇంతే ఉన్నారు, 89 మంది ఉన్నారు. ఇందులో చూసామంటే చాలా భూములు ఏమి చేయకుండా గాలిగా పెట్టుకున్నారు. కొంతమంది రీసెంట్ ఆ అవసరం ఎవరికి లేదు. నేను ఇక్కడికి వచ్చింది 10 మందికి ఉపాధి కల్పించాలి, మన చదువుకున్న పిల్లలకి జాబ్ ఇవ్వాలి. ఆ వచ్చే కంపెనీ ఊరికే మనల్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఏమి లేకుండా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోకూడదు. ఆ వచ్చిన కంపెనీ మనకు యూస్ఫుల్గా ఉండాలనే ఒక మంచి భావనతో నేనేం చేశానంటే ఈ చెన్నైలోనే ది బెస్ట్ కంపెనీ, $500 బిలియన్ టర్నోవర్ కంపెనీ, చాలా సిన్సియర్గా పనిచేసే కంపెనీ, ప్రపంచం మొత్తంగా వాళ్ళు స్విట్జర్లాండ్లో ఉంది, అన్ని చోట్ల పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టినారంటే 2 yearsలో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళు నాకు చాలా రోజులుగా తెలుసు, అందుకే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను తీసుకొచ్చా. అన్ని స్థలం చూపించాను. నాకేదో పాతపాలెం వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ భూములు లాక్కోవాలని నాకు అట్లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మా బంధువులంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి మా ఊర్లో చాలా మంది పిల్లలు తీసుకున్నారు, మీ అందరికీ తెలుసు. మా చిన్నాయన అంతా ఈ ఊరే. అందుకే నేను అభిమానంతో మన ఊర్లో పెడితే ఇంటికి ఒక జాబ్ ఇవ్వచ్చు, 100% ఇంటికి ఒక జాబ్ ఇచ్చేదానికి నేను పూచేదానికి నేను దగ్గరుండి మీకు చేపిస్తాను. నా ఒకే బాధ ఏంటంటే నాలాంటి చదువుకున్న వాళ్ళు ఎంతో మంది యువకులు ఉన్నారు. నేను సొంతంగా